ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం లీలా గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎంత తొందరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయో అంతే తొందరగా విడిపోవడం జరుగుతూ ఉంది రకరకాల కారణాల వల్ల. అండ్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చాక ఇంకా తల్లిదండ్రులు ఇంకా ఏమైపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకొకరితో పెళ్లి చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సెకండ్ మ్యారేజెస్కి వాళ్ళ ఇంట్రెస్ట్తో వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా వెళ్ళినప్పుడు మనకి ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో మళ్ళీ వాళ్ళు మనతో కాంటాక్ట్ పెట్టుకోవడానికి, మనతో మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు మనం ఎలా స్పందించాలంటారు? బేసికలీ ఇక్కడ ఏంటంటే అంటే నాకైతే ఇది ఒక పెద్ద నెగటివ్ థాట్ ప్రాసెస్ ఆర్ నెగటివ్ సిమ్టమ్ లాగే కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు, ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చాయి అండ్ వాళ్ళ వల్ల both of them were not happy in the relationship. So అందుకే మేబీ దట్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ బ్రేకప్ కానీ ఆర్ డివోర్స్ కానీ కంప్లీట్ ఆ రిలేషన్షిప్ని వద్దు అనుకొని బయటకు వచ్చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు కొన్నాళ్ళు అవుతుంది, మేబీ ఆ అమ్మాయో అబ్బాయో మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మేబీ కొంతమంది స్టక్ అయిపోతుంటారు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, అవతల వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేరు. సో ఎట్ ఎనీ కాస్ట్ దే వాంట్ టు పుల్ దెమ్ బ్యాక్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్. సో అది ఏంటి అంటే సరే ఒకవేళ వీళ్ళు కలిసినా కూడా అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో హార్డ్లీ ఎనీ ఛాన్సెస్ ఫర్ దెమ్ టు బీ హ్యాపీ. ఎందుకు అంటే నన్ను వదిలేసిన వెంటనే నువ్వు ఇంకొకరితో వెళ్ళిపోయావు, ఇంకొకరిని చూసుకున్నావు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి నెగిటివ్ అనేవి మనం ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఇలాంటి టాంటింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. లేదా నీకు తెలుసు కదా నా గురించి, తెలిసే వెనక్కి వచ్చావు కదా, సో నేను ఇలాగే ఉంటాను, నన్ను యాక్సెప్ట్ చేయి. సో అప్పుడు అవతల వాళ్ళకి అంటే దాట్ కుడ్ బి ఈదర్ గర్ల్ ఆర్ బాయ్, ఇక్కడ మళ్ళీ జెండర్ స్పెసిఫిక్ ఏమీ లేదు. సో అవతల వాళ్ళకి అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు రాలేరు, బికాస్ దే ఆర్ ఆన్సరబుల్ కదా, ఇంట్లో అయినా పేరెంట్స్కి అయినా సొసైటీకి అయినా దే ఆర్ ఆన్సరబుల్. సో మళ్ళీ రాలేని ఒక సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేసి అదే లూప్లో ఉంచడానికి చేసే ప్రయత్నం లాగా నాకైతే కనిపిస్తుందండి. అండ్ మోర్ ఓవర్ అది మనకి వర్కౌట్ అవ్వనప్పుడే మనం విడిపోతాం, హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు విడిపోరు ఆబ్వియస్లీ. సో వర్కౌట్ అవ్వదు అని తెలిసిన తర్వాత మళ్ళీ అదే పార్ట్నర్ని అప్రోచ్ అవ్వడము, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ఇట్ విల్ బీ డిఫికల్ట్, మర్చిపోవడానికి టైం పడుతుంది, లేదా ఆ మెమరీస్ని ఓవర్కమ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆర్ మేబీ వాళ్ళకి దొరికే అంటే ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఇప్పుడు సెకండ్ రిలేషన్షిప్లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు బాగా ఈ కంపారిజన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అంటే నా ఎక్స్ హస్బెండ్ ఇలా లేడు, నా ఎక్స్ వైఫ్ ఇలా లేదు, లేదా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇంత సపోర్టివ్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈ కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ ఏంటంటే వీళ్ళకి రీలాప్స్ అయిపోతుంది అనమాట. మేబీ దే వాంట్ టు థింక్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్నర్, మేబీ దే విల్ ఫీల్ లైక్ అరే ఫస్ట్ ఆవిడే బాగుంది, లేదా ఫస్ట్ అతనే బాగున్నాడు సెకండ్ వాళ్ళకన్నా. సో అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఇంపల్స్ థాట్స్, ఒక ఇంపల్స్ డెసిషన్స్ వల్ల వీళ్ళు మళ్ళీ వీళ్ళ జీవితాల్లోకి వచ్చి మళ్ళీ వీళ్ళని కూడా డిస్టర్బ్ చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ని మళ్ళీ ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేసి అండ్ ఈ లూప్లో ఏమైపోతుందంటే చాలామంది అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ అంటే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు తీసుకునేవో కొన్ని ఫొటోస్ ఏవో ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ చూపించి ఈ రిలేషన్షిప్ గురించి నేను చెప్తాను, లైక్ ఇప్పుడున్న ప్రెసెంట్ రిలేషన్షిప్ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, బ్లాక్మెయిల్ చేయడము. సో ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అవతల వాళ్ళు భయపడుతూ సో ఆ టెన్షన్లో వీళ్ళ నార్మ్స్కి వాళ్ళు ఒప్పేసుకోవడము, వీళ్ళు ఏం చెప్తే అది చేయడము కొంతమంది. ఎందుకంటే ఒకవేళ ఓపెన్గా ఉండి అంత క్లియర్గా ఉండి చెప్పేస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. కాదు, కొంతమంది ఏంటంటే మేబీ దాచిపెడతారు, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. సో అలా దాచిపెట్టిన కేసెస్లో ఎస్పెషలీ సో ఇలా బ్లాక్మెయిల్కి గురి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అంటే డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు, అందుకే మనం దాంట్లో నుంచి బయటకు వచ్చాం. మళ్ళీ వెళ్ళి అందులోనే పడడం అనేది ఇట్ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఆ పర్సన్ అలాగే ఉంటారు, మీరు అలాగే ఉంటారు ఫర్ ఎవర్. మీకు ఒక ట్రామా, ఒక సాడ్నెస్ మిగులుతుంది తప్ప దెర్ విల్ నాట్ బి ఎనీ హ్యాపీనెస్ ఆర్ జాయ్. సో ఇట్ ఈస్ బెటర్
ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ లాగా అనుకొని దాని నుంచి మనము వచ్చేయడమే, అంటే మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్. అండ్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, ఎంత త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయో అంత త్వరగా డివోర్స్ కూడా రేట్ పెరిగిపోతుంది. ఎస్, దట్స్ ట్రూ. ట్రెమెండస్గా. అంటే ఒకప్పుడు ఇండియాలో డివోర్స్ 1% ఉండేది అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఇట్ ఈస్ రీచ్డ్ అప్ టు 7% ఆర్ సమ్వేర్ 7 to 10. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అబౌట్ ద స్టాట్స్. సో ఎందుకు ఇంత అంటే పేషెన్స్, ఇంపేషెన్సీ, ట్రస్ట్ లేకపోవడము. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఒక ఫ్లా లాగా ఎత్తి చూపించడము. అసలు ఇంపేషెన్స్, అడ్జస్ట్ అవుదాము అన్న ఒక నేచర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్లో సో అంతే త్వరగా డివోర్స్ అనేది జరుగుతుంది. సో పోనీ డివోర్స్ తీసుకున్న తర్వాత మేబీ దెర్ ఈస్ అ ఛాన్స్ దే ఆర్ రియలైజింగ్ దట్ నేను చేసింది తప్పు, లేదా నేను తొందరపడ్డాను, లేదు ఇది నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను అనుకొని మళ్ళీ మేబీ అప్రోచ్ అవుతున్నారేమో. కానీ అంటే దట్ ఈస్ వాట్ యాజ్ అ సైకాలజిస్ట్ మేము ఎప్పుడైనా సరే మ్యారిటల్ థెరపీ చేస్తున్నప్పుడు మేము అదే చెప్తాము. మీరు విడిపోవాలి, ఇంకా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఒక 6 months తర్వాత, 1 year తర్వాత అయినా తీసుకోవచ్చు. కానీ తీసుకునే ముందు అన్నీ ఆలోచించుకొని అన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకోవాలి. తొందరపడి డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని సెటరైట్ చేసుకోలేము, చేసుకున్నా అది వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి వదులుకోవాలి అనుకున్నది ఎప్పటికైనా వదులుకోవచ్చు. ఒక 6 months పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని వదులుకోకూడదు. సో ఐ థింక్ అక్కడ మనం కొంచెం పేషెంట్గా ఉండి కొంచెం మనం అడ్జస్ట్ అయ్యి అసలు నిజంగా ఇది విడిపోయే అంత పెద్ద కారణమా అనే ఒక అనాలిసిస్ చేసుకుంటే దెన్ ఈ బ్రేకప్స్ కానీ లేదా డివోర్స్ కానీ ద రేషియో విల్ కమ్ డౌన్ ఏమో అని నా ఒపీనియన్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా గెట్ బ్యాక్ ఎప్పుడు అవుతారు అంటే ఎక్కువ ఇంటాక్సికేషన్ ఉన్నప్పుడు, అంటే మత్తు పదార్థాల్లో, అది ఆల్కహాల్ అయి ఉండొచ్చు లేదా XYZ డ్రగ్స్ ఉన్నప్పుడు, లైక్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి, పాత పార్ట్నర్ తాలూకా మెమరీస్. సో ఆ మెమరీస్ గుర్తొచ్చినప్పుడు కూడా ఇలా ఇంపల్స్ డెసిషన్స్, ఇంపల్స్ యాక్ట్స్, అంటే వాళ్ళకి ఫోన్ చేసేయడము అర్ధరాత్రి పూట, లేదా వాళ్ళకి మెసేజ్ చేసేయడము, లేదా ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళకి వీడియో కాల్స్ చేయడము, ఇలాంటి కొన్ని ఇంపల్స్ యాక్ట్స్ కూడా మనం ఇంటాక్సికేషన్లో ఉన్నప్పుడు కూడా చేస్తాము. సో ఇట్ ఈస్ బెటర్ బెటర్ నాట్ టు టేక్ ఎనీ ఫొటోస్ ఆర్ ఎనీ వీడియోస్ విత్ యువర్ పార్ట్నర్స్, ఎస్పెషలీ అమ్మాయిలు. ఎందుకంటే ఈ లూప్లో చిక్కుకొని ఇటు కొత్త రిలేషన్షిప్లో ఉండలేక పాత రిలేషన్షిప్లోకి వెళ్ళలేక చాలామంది అవస్థలు పడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే తొందరపడి ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకోకండి. తీసుకున్నా కూడా టేక్ ఇట్ ఇన్ అ డీసెంట్ వే. అదొక థర్డ్ పర్సన్ చూసినప్పుడు ఓకే ఈ ఫోటోలో ఏం తప్పు లేదు అనుకునేలాగా కొన్ని ఫొటోస్ తీసుకోండి తప్ప మరీ టూ మచ్ ఇంటిమెసీ కానీ అలాంటివి మీరు ఇండల్జ్ అయినప్పుడు ఆల్వేస్ మనకి ఛాన్స్ ఉంటుంది. ఒక పార్ట్నర్ మన ప్రైవేట్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నారు అంటే ఆల్వేస్ దెర్ ఇస్ అ రిస్క్. మనని ఎక్కడో ఎక్స్పోజ్ చేస్తారు లేదా ఎక్కడో ఇది మనకి రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఆడపిల్లలు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇలా ఎవరికైనా కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదంటే లవ్ పరంగా కావచ్చు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా దానికి మీ కౌన్సిలింగ్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ కింద డిస్ప్లే అవుతున్న నంబర్లో మనకి లవ్ రిలేషన్షిప్స్, ప్రీ మ్యారిటల్ అంటే మ్యారేజ్కి ముందు ఎలాంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ప్రయారిటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఆల్సో మ్యారిటల్ పెళ్ళయిన తర్వాత కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ కింది నెంబర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.